చలికాలంలో ఇంకా నొప్పులు పెరుగుతాయి కదా డాక్టర్ గారు. మా జాయింట్ లో లూబ్రికేషన్ అది తగ్గిపోతూ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ ని నేరో చేసేస్తుంది. జాయింట్స్ అనేవి స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. మజిల్స్ అనేవి కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మహేష్, చీఫ్ కన్సల్టెంట్ ట్రామా, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, నాగార్జున హాస్పిటల్స్, కానూరు, విజయవాడ. మీలో చాలా మంది ఈ చలికాలంలో జాయింట్ల నొప్పులు, జాయింట్లు బిగిసిపోవడం ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు, లేదా కనీసం వినే ఉంటారు. ఇది చాలా మందికి ఎదురయ్యే ప్రాబ్లమే. మా ఓపీడీలో కూడా ఈ కంప్లైంట్స్ తో చాలా మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటాం. వీళ్ళకి జాయింట్ పెయిన్స్, జాయింట్ వాపులు, జాయింట్ బిగిడాలు ఇదంతా సంవత్సరం అంతా ఉంటాయి. కానీ ఈ శీతాకాలంలో మటుకు బాగా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఈ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అవసరమైన బ్లడ్ టెస్టులు, అవసరమైతే జాయింట్స్ కి సంబంధించిన ఎక్స్రేలు అవి చేయిస్తాం. వాటిలో ఒకవేళ కీళ్ళవాతమే అని కనుక నిర్ధారణ అయితే దానికి సంబంధించిన మందులు అవి ఇస్తూ ఉంటాం. దాన్ని వాడుకుంటూ ఉంటే వాళ్ళు యాక్టివ్ గా, హెల్తీగా లైఫ్ స్టైల్ అది లీడ్ చేయగలరు. ఇది ఓన్లీ కీళ్ళవాత నొప్పులనే కాదు, మామూలు జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇవి కూడా ఈ శీతాకాలంలో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మా దగ్గరికి వేరే కంప్లైంట్స్ తో కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. మోకాలు నొప్పి, తుంటి నొప్పి అని చెప్పి మేము ఎక్స్రేలు తీయించినప్పుడు మోకాలు బాగా అరుగుదల ఉంది, లేకపోతే తుంటి జాయింట్ బాగా అరిగింది, బాగా ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి మోకాలు రిప్లేస్మెంట్ కానీ, తుంటి జాయింట్ రిప్లేస్మెంట్ కానీ అడ్వైస్ చేస్తాం. వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అమ్మో ఈ చలికాలంలో ఇంకా నొప్పులు పెరుగుతాయి కదా డాక్టర్ గారు, కొన్ని రోజులు అయ్యాక చేయించుకుంటాం, ఇలా భయపడుతూ ఉంటారు అనమాట. అసలు ఈ చలికాలంలో ఈ జాయింట్ల నొప్పులు, అది కీళ్ళవాత నొప్పులు అవనండి, మామూలు జాయింట్ పెయిన్స్ అవనండి, ఎందుకు పెరుగుతాయి అనేది ఈ వీడియోలో మనం కొంచెం డీప్ గా తెలుసుకుందాం. మొదటిది టెంపరేచర్ డ్రాప్ అవడం. ఎప్పుడైతే మనకి బయట కూల్ టెంపరేచర్ ఉందో మనకి జాయింట్స్ లో ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ అని గుజ్జు పదార్థం ఉంటుంది కదా, అది చెక్కబడిపోతుంది. ఎప్పుడైతే ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ చెక్కబడిందో మన జాయింట్ లో లూబ్రికేషన్ అది తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ థిక్ అయిపోవడం వల్ల జాయింట్ లో పెయిన్ రావడం, జాయింట్స్ స్టిఫ్ అవడం, జాయింట్స్ మూవ్మెంట్ తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మరొక ముఖ్యమైన ఫ్యాక్టర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. మనకి వింటర్ లో ఎప్పుడైతే బయట గాల్లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తగ్గుతుందో మన బాడీలో ప్రెషర్ అనేది పెరుగుతుంది. దానివల్ల మన జాయింట్స్ చుట్టూ ఉండే మజిల్స్, టెండాన్స్ ఇవనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. మనకి కీళ్ళవాతం అనేది ఈ రిస్ట్ జాయింట్, ఈ వేళ్లలో చిన్న చిన్న జాయింట్లో ఎక్కువగా వస్తుందని ఆల్రెడీ అనుకున్నాం. ఆల్రెడీ జాయింట్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఈ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తగ్గడం వల్ల ఈ కండరాలు, లెగమెంట్లు, టెండాన్స్ ఏవైతే ఎక్స్పాండ్ అయ్యాయో ఈ చిన్న జాయింట్లలో అవి అక్యూములేట్ అవ్వలేక, అకామిడేట్ అవ్వలేక చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఎప్పుడైతే ఈ ఎక్స్పాండ్ అయిన మజిల్స్, టెండాన్స్ ఈ జాయింట్స్ లో ఉన్నాయో నరాల మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, ప్రెషర్ ఎక్కువ పడి నర్వ్స్ మీద పెయిన్ పెరిగిపోతుంది జాయింట్స్ లో. మరొక ముఖ్యమైనది ఈ టెంపరేచర్ డ్రాప్ అయినప్పుడు మన బాడీ హీట్ ఎక్కువ బయటకు లాస్ అవ్వకుండా ఉండడానికి బ్లడ్ వెజల్స్ ని నేరో చేసేస్తుంది, అంటే కుంచుకుపోయేలా చేస్తుంది. సో దట్ బ్లడ్ ఫ్లో తగ్గిపోతే మనకి బయటకి హీట్ లాస్ ఎక్కువ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ నేరో అయిపోయినాయో మనకి జాయింట్స్ కి, మజిల్స్ కి, టెండాన్స్ కి కూడా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయినప్పుడు మజిల్స్ అనేవి, జాయింట్స్ అనేవి స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల జాయింట్ పెయిన్స్, జాయింట్ వాపు, వాతం గానీ, జాయింట్ స్టిఫ్నెస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనకి వింటర్ లో జాయింట్ పెయిన్స్ అవి పెరగడానికి టెంపరేచర్ డ్రాప్ అవడం ఒక ముఖ్య కారణం. మరొక కారణం, ఇప్పుడు ఎప్పుడైతే సీజన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో మన బాడీలో ఐజీజీ యాంటీబాడీస్ అనేవి కొంచెం పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఐజీజీ యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ఇన్ఫ్లమేషన్, అంటే వాపు, వాతాన్ని ఇంకా ట్రిగర్ చేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనకి ఫ్లేర్ అప్స్, అంటే జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్, రెడ్నెస్, ఇవన్నీ స్టిఫ్నెస్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. మరొకటి, ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ లో మనకి కార్టిలేజ్ లో డ్యామేజ్ అయ్యి ఈ మృదులాస్థ అనేది పూర్తిగా ఊడిపోతుంది అనుకున్నాం కదా, అప్పుడు అండర్లయింగ్ సబ్కాండ్రల్ బోన్ అని ఉంటుంది. ఆ సబ్కాండ్రల్ బోన్ అనేది నర్వ్ ఎండింగ్స్ అవి ఉంటాయి. దానికి సంబంధించి పైన మృదులాస్థకి అయితే నర్వ్ సప్లై ఉండదు, కానీ అండర్లయింగ్ బోన్ కి అయితే నర్వ్ సప్లై ఉంటుంది. ఈ నర్వ్స్ ఎప్పుడైతే మనకి బయటకి ఎక్స్పోజ్ అయ్యాయో ఈ మృదులాస్థ పొట్లు ఊడిపోవడం వల్ల, అప్పుడు ఈ జాయింట్ లో మారే ప్రెషర్ కి, జాయింట్ లో ఉండే పెయిన్ కి ఈ నర్వ్ ఎండింగ్స్ అన్ని ఎక్స్పోజ్ అయ్యి పెయిన్, ప్రెషర్ పెంచుతాయి అనమాట. దానివల్ల మనకి జాయింట్ పెయిన్స్ పెరిగినట్టు ఫీలింగ్ వస్తుంది. మరొక ముఖ్య కారణం హ్యూమిడిటీ. ఎప్పుడైతే మనకి ఈ అట్మాస్ఫియర్ లో హ్యూమిడిటీ పెరుగుతుందో మనకి చెమట పట్టడం, బాడీ డిహైడ్రేట్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఓవరాల్ బ్లడ్ వాల్యూమ్ అనేది కొంచెం లాస్ అవుతుంది. దానివల్ల మనకి బ్లడ్ కాన్సన్ట్రేటెడ్ గా అయిపోతుంది అన్నమాట, చెక్కబడిపోయినట్టు. ఎప్పుడైతే బ్లడ్ చిక్కబడినట్టు అవుతుందో ఈ జాయింట్స్ లో ఫ్లూయిడ్ కూడా ఫ్రిక్షన్ అది పెరిగిపోతుంది, చెక్కబడిపోయి. దానివల్ల ఇన్ఫ్లమేషన్, అంటే వాపు, వాతం రావడం కానీ, జాయింట్ పెయిన్స్ రావడం కానీ, జాయింట్స్ స్టిఫ్ అయిపోవడం కానీ ఇలా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరొక పాయింట్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం. మనకి జనరల్ గా వింటర్ లో మార్నింగ్ కొంచెం లేట్ గా తెల్లారడం కానీ, లేదు చలిగా ఉండడం వల్ల కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బాయ్ వాళ్ళు ఎక్సర్సైజ్ కి ఏం వెళ్తాను, వాళ్ళు వాకింగ్ కి వెళ్ళాలి, అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి జాయింట్స్ అనేవి స్టిఫ్ అయిపోతూ ఉంటాయి, మజిల్స్ అనేవి కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఆటోమేటిక్ గా కొంచెం ఎక్సర్సైజ్ లేపడం వల్ల బరువు కూడా పెరుగుతాం కొంచెం. అండ్ ఆల్సో ఈ వింటర్ లో కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనకు కొంచెం తేడా వస్తూ ఉంటాయి. స్పైసీగా ఏమైనా తినాలనిపించడం కానీ, లేదు వేడిగా ఏమన్నా వేసుకుని తినాలనిపించడం, ఇలా దీనివల్ల కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనకు బాడీ వెయిట్ పెరిగిందో మనకి జాయింట్స్ లో ఆ కార్ట్
కార్టిలేజ్ లో కానీ లోపల ఉండే లెగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ వీటన్నిటి మీద స్ట్రెయిన్ పెరుగుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ అనుకున్నాం కిందటి వీడియోస్ లో, మన బాడీ 1 kg వెయిట్ పెరిగితే మన జాయింట్స్ మీద, మోకాల్ జాయింట్స్ మీద 4-5 kg దాకా లోడ్ పెరిగే అవకాశం ఉంటుంది 1:4, 1:5 రేషియోలో. సో మనకి వెయిట్ అనేది కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మరొకటి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా వచ్చే అవకాశం ఈ సీజన్ లో. మనకి వింటర్ లో సన్ ఉండే టైమే తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆ సన్ ఎక్స్పోజర్ బాగా తగ్గుతుంది. దానివల్ల మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పైగా ఇందాక అనుకున్నట్టు ఫిజికల్ యాక్టివ్ గా ఉండం, మనం ఎక్సర్సైజులు ఇవి చెయ్యము, దానివల్ల మజిల్స్ స్ట్రాంగ్ గా ఉండవు, ఈ డి విటమిన్ అది లేక మనకి బోన్స్ స్ట్రాంగ్ గా ఉండవు. అలాంటప్పుడు ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరొక పాయింట్, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్. ఈ చలికాలంలో మనకి కోల్డ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీని సరిపడా వామ్ గా ఉంచడానికి లేదా ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచడానికి మన బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది. దానివల్ల మనకు బాడీలో ఈ జాయింట్ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్, వాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చలికాలంలో. సో ఈ వింటర్ సీజన్ లోనే మనకి జాయింట్ పెయిన్స్ అనేవి ఎందుకు బాగా పెరుగుతాయి అనేది షార్ట్ గా చెప్పాలంటే, నంబర్ 1, ఈ నర్వ్ ఎండింగ్స్ యొక్క పెయిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల అవి చిన్న నొప్పిని కూడా ఈజీగా గ్రాస్ప్ చేయగలవు అండ్ ఆల్సో త్వరగా గ్రాస్ప్ చేయగలవు. సెకండ్ పాయింట్, ఈ జాయింట్ లో సైనోయిల్ ఫ్లూయిడ్ అనే దాన్ని విస్కాసిటీ పెరుగుతుంది, అంటే చిక్కగా అయిపోయి జాయింట్స్ అనేవి పెయిన్ పెరగడం, స్టిఫ్ అయిపోవడం ఇలాంటిది అవుతూ ఉంటుంది. మూడో పాయింట్, ఓవరాల్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది బ్లడ్ చిక్కపడడం వల్ల. అలాంటప్పుడు మనకి మజిల్స్, జాయింట్స్ కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. నాలుగో పాయింట్, ఈ మజిల్స్ అనేవి ఎప్పుడైతే మనకి ఇందాక అనుకున్న బ్లడ్ సప్లై తగ్గిందో జాయింట్స్, మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోతాయి. సో ఈ 4 మెయిన్ కారణాల వల్ల మనకి వింటర్ లో జాయింట్ పెయిన్స్ అనేవి బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనాల్లో కామన్ గా ఉండే అపోహ ఏంటంటే, ఈ చలికాలంలో జాయింట్ పెయిన్లు వస్తాయి, కరెక్టే, వాళ్ళు చలి వాతావరణం వల్ల జాయింట్ పెయిన్స్ వచ్చాయి అనుకుంటారు. ఆల్రెడీ ఉన్న జాయింట్ పెయిన్స్ ఈ చలి వాతావరణం వల్ల పెరుగుతాయి తప్ప, ఈ చలి వాతావరణం వల్ల కొత్తగా జాయింట్ పెయిన్స్ అనేవి వాళ్ళ బాడీలోకి వచ్చి కొత్తగా జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవడం అనేది ఉండదు. మనం ఇప్పటిదాకా ఈ వింటర్ లో జాయింట్ పెయిన్స్ అనేవి ఎందుకు పెరుగుతాయో చూసాం కదా. ఇప్పుడు ఆ జాయింట్ పెయిన్స్ అనేవి వింటర్ లో పెరగకుండా, పెరిగినా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. మొదటిది, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం. అంటే ఆ జాయింట్స్ ఏదైతే మనకి పెయిన్స్ వస్తున్నాయో వాటిని అలా ఐడిల్ గా వదిలేకుండా స్ట్రెచ్ చేస్తూ ఉండడం, జాయింట్స్ ని మూవ్ చేస్తూ ఉండడం, బాడీని స్ట్రెచ్ చేస్తూ ఉండడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం, బాడీ వెయిట్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం, ఈ ఒబెసిటీ జోన్ కి వెళ్లకుండా. ఎప్పుడైతే మనకు బాడీ వెయిట్ అనేది కంట్రోల్ లో ఉందో జాయింట్స్ మీద లోడ్ తగ్గుతుంది, లోపల కార్టిలేజ్ కి, టెండన్స్ కి డ్యామేజ్ కూడా తగ్గుతుంది. ఇది ఆల్రెడీ తెలిసిన విషయం మనకి. ఇంకొకటి, మీకు ఆల్రెడీ కీళ్ళవాతం ప్రాబ్లం ఉంటే కనుక దానికి సంబంధించిన మెడిసిన్స్ అస్సలు ఆపకూడదు. పెయిన్ కిల్లర్స్ కానీ అవసరమైనప్పుడు, లేదు ఈ DMARDS అనుకున్నాం కదా, ఇవి కానీ ఇవన్నీ కంటిన్యూగా వాడుతూ ఉండాలి. దాంతో పాటు అవసరమైన టైంలో ఈ హాట్ ప్యాక్ కానీ, కోల్డ్ ప్యాక్ కానీ, అండ్ ఆల్సో ఇంకా అవసరమైతే కనుక మనకి చేతులు జాయింట్స్ అవి స్టిఫ్ అయిపోతున్నాయంటే వాటిని వామ్ గా ఉంచుకోవడానికి గ్లౌజులు కానీ ఇలాంటివి అవసరమైతే కనుక ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తుంటే మనకి జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి, వీలైతే మానేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే స్మోకింగ్ వీటి వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. బాడీలో వాతం పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ కీళ్ళవాతం నొప్పులు మళ్ళీ తిరగబెట్టే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు డైట్, మనం ఆల్రెడీ అనుకుంటున్నాం విటమిన్ సి రిచ్ డైట్, అంటే నిమ్మకాయ, నారింజ, బెర్రీస్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకి వాతం అనేది మళ్ళీ రాకుండా కాపాడతాయి. దాంతో పాటు కాల్షియం, డి విటమిన్ రిచ్ డైట్స్ తీసుకోవాలి. పాలు, ఆకుకూరలు, ఎగ్స్, ఫిష్ ఇలాంటివి. ఇవి మన బోన్స్ ని, మజిల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతాయి. సో దట్ ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. దాంతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, అంటే జింజర్, టర్మరిక్, గ్రీన్ టీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే కనుక మనకి జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. వీలైతే మెడిటేషన్, యోగా వీటి ద్వారా మన బాడీలో స్ట్రెస్ తగ్గించుకోవాలి. దాంతోపాటు అడిక్వేట్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే స్లీప్ అనేది సరిగ్గా లేని వాళ్ళకి ఇన్ఫ్లమేషన్, వాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్టు కూడా ఈ స్టడీస్ అనేవి చెప్తున్నాయి. సో మినిమం డైలీ ఒక 6 to 8 hours అనేది స్లీప్ కి టార్గెట్ గా పెట్టుకోండి మీరు. సో ఈ వీడియోలో నేను ఫైనల్ గా ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సగానికి సగం ప్రాబ్లమ్స్ అనేవి మన లైఫ్ స్టైల్ వల్లే డిపెండ్ అయి ఉంటాయి. మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఈ ఒబెసిటీ అవి తగ్గించుకుని, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ వీటన్నిటి దూరంగా ఉండి హెల్దీ ఫుడ్స్ అవి తింటూ ఉంటే కనుక సగానికి సగం ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ మేక్ ఇండియా పెయిన్ ఫ్రీ. థ్యాంక్ యూ.